నాన్న యేసయ్య, నీ వాక్యం సెలవిస్తుందన్న ప్రభా యేసయ్య, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూరి ఉంటారో నాన్న ప్రభా యేసయ్య, అక్కడ మీరు ఉంటారని నీ వాక్యం సెలవిస్తుందన్న ప్రభా యేసయ్య, మా మధ్యన మీరు ఉన్నారని నాన్న ప్రభా యేసయ్య మేము నమ్ముచున్నాం నాన్న ప్రభా యేసయ్య. దేవనైనా ప్రభా యేసయ్య, ఈ ఆదివారం వేళ నాన్న ప్రభా నిన్ను కూడి ఆరాధించి నాన్న ప్రభా యేసయ్య ప్రభా నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి మేము సిద్ధపరచుండగా నాన్న ప్రభా యేసయ్య, నీ ఆత్మ నడిపింపుని మాకు దయచేయమని కోరుకుంటున్నాం నాన్న యేసయ్య. ఆరాధన అంతట్లో నాన్న ప్రభా యేసయ్య, నేను ప్రభా మీరే ఉండమని కోరుకుంటున్నాం నాన్న యేసయ్య. దేవనైనా ప్రభా యేసయ్య, మేము పాడినప్పుడు నాన్న ప్రభా యేసయ్య, మేము ఆ లోకాన్ని చూసి కాదు కానీ నాన్న ప్రభా యేసయ్య, మిమ్మల్ని చూసి నాన్న ప్రభా యేసయ్య, మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా ఉండడానికి నాన్న ప్రభా, నేను ఆరాధించే బిడ్డలుగా మేము ఉండడానికి నాన్న ప్రభా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాం నాన్న యేసయ్య. ఇంకా రావాల్సిన వారి గురించి ప్రార్థన చేయించున్నాం నాన్న యేసయ్య. వారందరు టైంకి వచ్చి నాన్న ప్రభా యేసయ్య, మాతో పాటు కలిసి నాన్న ప్రభా నిన్ను ఆరాధించడానికి ప్రభా మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాం నాన్న యేసయ్య. ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి ధూపం వల్ల చేర్చుకొని మనం కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ఫస్ట్ సాంగ్ పాడుకొంచుండగా, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు థింక్ అబౌట్ వై వీఆర్ ప్రైజింగ్ గాడ్. వీఆర్ నాట్ జస్ట్ ప్రైజింగ్ గాడ్ బికాస్ He is doing something good to us, but even in our bad times we'll have to praise God. That's what Bible says. మనము ఆయన ఏదో మనకు మంచి చేశాడని మనం ప్రేజ్ చేయట్లేదు కానీ He is worthy of all our praises. That is why we are praising God. As we are singing this song, I want all of you to think about what God has done in your life. Not just good, but also bad. And think what you have learned from that thing. We'll be singing Hallelujah Padeda. పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా. మూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నీ కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా.
శత్రువులను పడద్రోయువాడవు నీవే, నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే, మహాసమాధ్యుడవు నా రక్షణ శృంగము నీవే, మహాసమాధ్యుడవు నా రక్షణ శృంగము నీవే, ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన, ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అలాగే మనం అందరం కలిసి మన సెకండ్ సాంగ్ అన్ని నామముల కంటే పైనామం అనే పాట పాడుకుందాం. అదేవిధంగా చప్పట్లతో దేవుని ఆరాధిద్దాం. నామముల కన్న పైనామము యేసు మీ నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము, అన్ని నామముల కన్న పైనామము యేసు మీ నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము, యేసు నామము
హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మహిమను చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము.
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అవును తండ్రి, అవును ప్రభా నాయన యేసయ్య, నీ నామం మా అన్ని నామముల కన్నా పైనామం నాయన ప్రభా యేసయ్య. మా స్తుతులకు మా స్తోత్రాలకు నాయన ప్రభా యేసయ్య, నీవే పాత్రుడవు నాయన ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన యేసయ్య. అందరం చేతులు పైకెత్తి మీ గొంతులు విప్పి దేవుని స్తుతిద్దామండి. స్తుతిద్దాం నాయన ప్రభా యేసయ్య. నీకు వందనాలు నాయన ప్రభా యేసయ్య. మా కొరకు సిలువలో బలియాగమైన యేసయ్య నీకు వందనాలు నాయన యేసయ్య. అద్భుత కార్యాలు చేయ దేవుడా, ఆశ్చర్యక్రియలు చేయ దేవుడా, నీకు వందనాలు నాయన ప్రభా యేసయ్య. స్తోత్రం ప్రభా యేసయ్య. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు నాయన ప్రభా యేసయ్య. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు నాయన ప్రభా యేసయ్య. దేవ స్తుతిద్దాం స్తుతిద్దాం తండ్రి, అందరం సంగమా స్తుతిద్దామండి. స్తోత్రం 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 నాయన యేసయ్య. ప్రభా నీకు వందనాలు నాయన ప్రభా యేసయ్య. దేవా ఈ రోజున మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన యేసయ్య. నిన్ను స్తుతించడానికి మాకు భాగ్యాన్ని కలిగించినందుకు మీకు వందనాలు నాయన ప్రభా యేసయ్య. దేవనైనా ప్రభా ఈ ప్రేమకి మేము డిజర్వింగ్ కాదుగా నాయన ప్రభా యేసయ్య. నీ ఆశ్చర్యమైన కృపతో నాయన ప్రభా యేసయ్య మమ్మల్ని నాయన ప్రభా యేసయ్య నువ్వు కొన్నావు నాయన ప్రభా యేసయ్య. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన యేసయ్య. అలాగే మనం స్తుతిస్తూ ఉండగా నాయన అందరం కలిసి ఆరాధన యేసు నీకే అన్న పాట పాడుకుంటున్నాం. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసెదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసెదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే.
నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసెదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసెదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరు మా పట్ల చూపించిన ఈ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను యేసయ్య, నేను ప్రభా యేసయ్య, మిమ్మల్ని కూడి ఆరాధించడానికి నేను ప్రభా మీరు మాకు చూపించిన ఈ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. నేను ప్రభా యేసయ్య, ఎందరికో లేని భాగ్యాన్ని నేను ప్రభా యేసయ్య మీ బిడ్డలుగా మీరు మాకు దయచేశారు. నేను ప్రభా యేసయ్య, అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను యేసయ్య దేవా, అలాగే నేను ప్రభా యేసయ్య, మేము వాక్యం వినడానికి సిద్ధపరచుండగా నేను యేసయ్య, మా హృదయాలని మీ తట్టు తిప్పుకొని మేము ఉండడానికి నేను ప్రభా యేసయ్య, మా మనసుల్ని మేము తెరుచుకొని నేను ప్రభా యేసయ్య, మా చెవుల్ని మేము తెరుచుకొని నేను ప్రభా యేసయ్య, నీ వాక్యాన్ని వినడానికి మీరు మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. నేను యేసయ్య, మాతో మీరు మాట్లాడండి నేను ప్రభా యేసయ్య. నీవు మాట్లాడినట్లయితే నేను ప్రభా మా జీవితాలు నేను ప్రభా మార్చబడతాను. నేను ప్రభా యేసయ్య, నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి నేను ప్రభా యేసయ్య మీరు సహాయం చేయను. నేను ప్రభా యేసయ్య,
దేవా నీ వాక్యం అందిస్తున్న సేవకుల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నేను యేసయ్య. నీ ఆత్మ నడిపింపు నా బిడ్డకు మీరు దయచేయమని కోరుకుంటున్నాం నేను యేసయ్య. ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి ధూపం వల్ల చేర్చుకోమని కోరుకుంటే యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Thank you, worship team. Praise Lord అందరికీ. Before we get into regular announcements, we have Pastor Tony here to give us so high levels what we have done. మనం HCCతో కంబైన్డ్గా ఏ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటాయని డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మనం ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాము. దిస్ ఇయర్ యాక్చువల్లీ వీ హ్యాడ్ through Sunday school, we had one Sunday school combined picnic. So, and also we use that as outreach program. So, Pastor Tony will give more insights how that program went well and all. Thank you. Thanks, Neil. Praise the Lord. How many of you came to the picnic last Saturday? Not yesterday, but the Saturday before. Awesome. That's great. We had a wonderful turnout. I was supposed to be here last week. Friend of us invited me to come last week, and the timing didn't quite work. And so I'm glad to be able to come and just briefly thank you for joining us, those of you who came. And just to let you know, those who didn't come, what was going on. One, it was a picnic designed for two purposes. One, to actually increase fellowship within the Indian fellowship and the English HCC congregation as well. Oftentimes on Sunday morning, you're coming in, we're off to Sunday school, or we're going out, and so, hi, good to see you, and then we were just passing each other. The picnic was a chance to visit and talk and learn names and actually ask about different things. And so it provided space for conversation. We had some games to play, and it was good for all of our congregations to come together and just talk and visit and to just be together and deepen relationships that that have been very surfacey even on Sunday morning. And so God used that for the English congregation and for y'all as well. So it was on a Saturday evening, and so it was designed, one, for that, but two, we wanted to actually take the fellowship and community, the church that God has blessed us here in the church, and put it on display in the community. And so we actually took the time to meet with people, and so as people were walking by, they would ask, what is this? What group is this? And so Srinivas had these cards given out, and so what this is in the spirit of the World Cup, yellow card, right? Or a red card. You didn't actually award anybody a red card, did you, Srinivas? You gave it to them, but you didn't actually you didn't hold it up to them. Nobody was expelled from the picnic for that. But on this is a QR code, and it tells something about the gospel, about how the warnings God gives to us in Scripture, and says don't ignore the warnings, lest you get awarded a red card at the end. And so it's a chance to sort of invite folks to come to know a little more about Jesus and let them see a church that is of many nations serving and worshiping together in fellowship as one community. And so this was a fantastic time, and I'm thankful for those of you who came, participated in this. If you didn't come, we will have another one of these in the near future. Again, it was done in the evening, so it was a bit cooler, and it was done just to kind of come and go. You know, it was informal and yet very special all at the same time. And so thank you again for your help in making that happen. Thank you especially to Srinivas and to the HCC Indian Fellowship for helping us be the church, even beyond the walls here. And so as the park gets finished across the street here, that's going to be another one of our places where we're going to do that in the near future too. So thank you very much, and wanted to just say thank you to participating in that. So God bless you. Thank you very much. Thank you, Pastor Tony. So before we go into actual message, regular announcements అండి. ఎవ్రీ సండే మనకి 9:30 AM ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది, అట్లాగే 11 o'clock తెలుగు సర్వీస్ ఉంటుంది. అట్లాగే ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ మనకి వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్ ఉంటుంది. అట్లాగే థర్డ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఫ్యామిలీ ఫ్రైడే ఫెలోషిప్ ఉంటుంది. అట్లాగే ఎవ్రీ వెనస్డే 7 o'clock బైబిల్ స్టడీ ఉంటుంది. థర్స్డే ఉమెన్స్ ఫెలోషిప్ ఉంటుంది. అట్లానే ఎవ్రీ ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ మనకి హోలీ కమ్యూనియన్ ఉంటుంది. సో ఇవి రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ అండి. అట్లాగే ఈ వీక్ మనకి ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ద మంత్ కనుక మనకి వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్ ఉంటుంది ఈ ఫ్రైడే నైట్. అట్లాగే యాజ్
మనము ఎవ్రీ ఇయర్ మన ఫ్యామిలీ పిక్నిక్ చేసుకుంటున్నట్టు దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్. అయితే ఎవరైనా కోఆర్డినేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వన్స్ వీ హ్యావ్ సంబడి కమ్ ఫార్వర్డ్ దెన్ విల్ డిసైడ్ ఆన్ ద డేట్స్ అండ్ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ విల్ కంటిన్యూ యాజ్ యూజువల్. ఇది లాస్ట్ వీక్ చేసింది మనకి త్రూ సండే స్కూల్ టు బిల్డ్ ద ఫెలోషిప్. చాలాసార్లు ఇంగ్లీష్ సర్వీస్ నుంచి అడుగుతూ ఉన్నారు, హౌ కెన్ వి interact more with the Indian fellowship అనేది. This is one of the opportunities first time we have done. Plus మనకి రెగ్యులర్గా జరిగే పిక్నిక్ వచ్చేసి ఇయర్ కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అండి. ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కోఆర్డినేట్ చేయడానికి ముందుకు వస్తే కనుక వీ కెన్ డిసైడ్ ఆన్ ద డేట్స్ అండ్ ప్లేస్. రెగ్యులర్గా మనం ఎట్లాగ చేస్తామో అట్లాగా వీ కెన్ కంటిన్యూ. అట్లానే ఈ వీక్ మనకి గెస్ట్ స్పీకర్ ఉన్నారండి మన మధ్యలో, సత్యపాల్ పాస్టర్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు మా మధ్యలోకి వచ్చినందుకు. లాస్ట్ థర్డ్ ఫ్రైడే కూడా మంచి మెసేజ్ అందించారు. పాస్టర్ గారు ఖమ్మం డిస్ట్రిక్ట్లో త్రూ గుడ్ షెపర్డ్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ ద్వారా గత 30 సంవత్సరాలుగా ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు సిస్టర్ కూడా వచ్చినారు. థ్యాంక్ యూ అండి మీ ఇద్దరికి మా సంఘాన్ని విజిట్ చేసినందుకు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో వితౌట్ ఎనీ డిలే ఐ రిక్వెస్ట్ పాస్టర్ సత్యపాల్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద మెసేజ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆశీర్వాదకరమైన నామంలో నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగనే మా కుటుంబ పక్షంగా గుడ్ షెపర్డ్ చర్చ్ ఖమ్మం చర్చ్ పక్షంగా అందులో ఉన్న కుటుంబాల పక్షంగా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం, గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి తన కృపలో వర్ధిల్లింప చేయాలని ప్రార్థన చేస్తున్నాను. లాస్ట్ ఫ్రైడే మీతో పాటు ఉండటానికి దేవుడు ఒక మంచి సహవాసం సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ మార్నింగ్ కూడా మీతో పాటుగా ఆరాధనలు ఉండటానికి మీ ఫెలోషిప్లోనికి నన్ను మా కుటుంబాన్ని నాతో పాటుగా జకబెత్ ఉంది, తను కూడా లూయిస్విల్లేలో ఉంటుంది. తనతో పాటుగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సిస్టర్ గారు వారి ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉంటారు. ఉండటం మీ ఫెలోషిప్లో ఉండటం మాకు చాలా సంతోషం. దేవునికి మహిమ. మీ అందరికీ దేవుని సన్నిధి తోడే ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథంలో 84వ కీర్తన. ఈ కీర్తనలో 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది దేవుని వాక్యంలో నుంచి. ఒకవేళ మీరు బైబిల్ ఉన్నట్లయితే 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మరొకసారి మీ పరిశుద్ధ సహవాసంలో మీ మందిరములో ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా కూడా మా అందరితో మాట్లాడమని ఈ సమయాన్ని వాక్యాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను వాక్యానికి వెళ్ళటానికి ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓ పాస్టర్ గారు ప్రభు పిలుపుని అందుకున్నారు, పరలోకానికి వెళ్ళారు. పరలోకానికి వెళ్ళేసరికి ఆ ఎంట్రన్స్లో పేతురు, ప్రభు, మిగతా శిష్యులు ఇలాగున్న ప్రభు కొరకు జీవించి జీవితయాత్ర ముగించుకొని పరలోకానికి వచ్చిన వారందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. పాస్టర్ గారు లోపలికి వెళ్ళగానే, ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళగానే అక్కడున్న పేతురు చూసి, పాస్టర్ గారు రండి, చాలా సంతోషం మీరు పరలోకానికి రావటం,
మిమ్మల్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం అని చెప్పి ప్రభు కూడా ఉన్నారు, ఒకసారి కలవండి అని ప్రభు దగ్గర తీసుకెళ్ళి ప్రభు దగ్గర నిలబెట్టారు. ప్రభు పాస్టర్ గారిని చూసి సెకండ్ నుంచి వెరీ గుడ్, బాగా సేవ చేస్తున్నాం, నీ సేవ చాలా అద్భుతంగా ఉంది అన్నాడు. అట్లా కొంచెం మాట్లాడుతూ ఉండగానే ప్రభువుతో ఎక్కువ సమయం గడపాలని, ప్రభు పక్కన నిలబడాలని ఆయన పాస్టర్ గారు చాలా ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోపల వెనకాల ఇంకొక వ్యక్తి వచ్చాడు. పేతురు బాగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ వ్యక్తిని ఆహ్వానించాడు. రండి 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 అని. ప్రభువు కూడా పక్కనున్న పాస్టర్ గారిని పక్కన పెట్టేసి ఆయన చూడగానే ఆయన కూడా 2 అడుగులు వేసి, రా నీకోసమే చూస్తూ ఉన్నాను, చాలా సంతోషం, నువ్వు చాలా అద్భుతంగా నా కొరకు జీవించావు అని ఆయన ప్రక్క తీసుకొని ఆయన భుజం మీద చేసి ప్రత్యేకంగా ఆయనతో ప్రభు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు కొంచెం కోపం వచ్చింది, కొంచెం నిరాశపడ్డాడు. ఏంటి నేను పాస్టర్ని, ఏంటి ఇలా జరిగింది, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి అని అనుకుంటా ఉండి పేతురు ప్రక్కన నిలబడితే, ఏమనుకుంటున్నారు మీరు, నేను సీనియర్ పాస్టర్ని, చాలా కాలం నుంచి నేను సేవ ఉన్నాను. మీకు తెలుసా ప్రభు మాట్లాడుతున్న వ్యక్తి మా చర్చ్ మెంబర్. ఆయన ఒక ఆటో నడుపుకునే ఆయనకి నేనే బాప్తిసం ఇచ్చాను, ఆయన పెళ్లి చేసింది నేనే, ఆయన్ని చక్కగా దేవుని మందిరానికి నడిపించడానికి ప్రోత్సహించింది నేనే. ప్రభు నన్ను వదిలిపెట్టి ఆయన్ని దగ్గర తీసుకొని ఆయనతో ఎక్కువ మాట్లాడటం ఏం బాగలేదు అంటే పేతురు అన్నాడు, మీకు తెలుసో లేదో ప్రభు అన్ని విషయాలు చాలా జాగ్రత్త చూస్తాడు. ఆయన ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు కదా, భూమి మీద ఉన్నప్పుడు, నేను చెరసాల్లో ఉండగా మీరు నన్ను చూడటానికి రాలేదు, నేను ఆకలిగా ఉండగా నాకు భోజనం పెట్టలేదు, నేను వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు మీరు ఎవరో నాకు వస్త్రాలు ఇవ్వలేదు. ఇంత పర్టికులర్గా చూస్తూ ఉంటాడు కదా ప్రభు, అది నువ్వు మర్చిపోయావా అన్నాడట. అదేంటి అన్నాడంట. అదేంటేంటి, ప్రభువుకి అన్నీ తెలుసు అన్నాడట. నీకు ఒక తెలియని విషయం ఏంటంటే, ఈ ఎవరైతే నువ్వు చెప్తున్నావో ఆయన ఆటో డ్రైవర్ గారు, ఆయన రోజు పొద్దున్నే లేవగానే ప్రార్థన చేసుకొని ఆటో బయటికి తీసి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆయన ఆటో స్టార్ట్ చేయగానే ఆయన ఆటోలో ఉన్న టేప్ రికార్డ్ ఆన్ చేస్తారట. చక్కని దేవుని పాటలు, క్వైర్ వారు చక్కగా పాటలు పాడారు, చక్కని పాటలు పాడతారు, చక్కని పాటలు పెట్టుకుంటాడు, ఆటో డ్రైవ్ చేస్తారు. ఎవరైనా ఆటోలు ఎక్కటానికి ఆయన అట్లా ప్రేయర్ చేసుకొని మొదలు పెడతాడో లేదో ఎమ్మట కిరాయికి వస్తారు, 3 ఎక్కుతారు ఆటో నిండా ఫుల్గా. ఇక కూర్చున్న కాడి నుంచి ఇక సంతోషం పట్టగలేక ఆటోలో టేప్ రికార్డ్ సౌండ్ కొంచెం పెద్దగా పెట్టి చక్కగా ఆ పాటను ఎంజాయ్ చేస్తూ గట్టిగా పాటలు పాడుతూ హైదరాబాద్ సిటీలో బాగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు, చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు. నీకు తెలుసో లేదో ఆయన ఆటో ఎక్కి నుంచి ఆటో దిగేంత వరకు కూడా ఆటోలో కూర్చున్న వారు ఆయన స్పీడ్ చూసి, ఆయన కట్టింగులు చూసి, ఆయన డ్రైవ్ చేసే విధానం చూసినప్పుడు భయపడిపోయి ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తారు. ఆటో దిగేంత వరకు ప్రార్థన చేయటం మానలేదు. నువ్వు చర్చిలో పులిపిట ఎక్కినప్పటి నుంచి మళ్ళీ పులిపిట దిగేంత వరకు కూడా చర్చిలో మెలకు ఉండటం ఎప్పుడు చూడలేదు ప్రభు అన్నాడట. ఇంకొక విషయం చెప్తాను, ఆయన ఇక్కడికి వచ్చాడు కదా, ఆయనకి ఇక్కడికి వచ్చాడు కదా, ఆయన ఆటోలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేయటం కాదు, ఇప్పుడు వారు ఆయన ఆటోలో కూర్చున్న వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆ సంగతి తెలుసా అన్నాడట. అదేంటి అన్నాడట. అదేంటంటే ఈయన ఎట్నే టేప్ రికార్డులో పాటలు పెట్టుకుని బిగ్గరగా స్పీడ్గా వెళ్తా కటింగ్లు కొడతా ఉంటే డామని యాక్సిడెంట్ చేశాడు. ఈయన పోయి పరలోకానికి వచ్చాడు. ఆయన ఆటోలో ఉన్న 3 మాత్రం సురక్షితంగా ఉన్నారు. వాళ్ళ ఇంటికి అటు స్తుతికూటం పెట్టారు. స్తుతికూటం పెట్టి చక్కగా దేవా నువ్వు ఎంతో గొప్ప కార్యం చేసావు, మమ్మల్ని బ్రతికించావని ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్తో పాటుగా ఒక డెడికేషన్ ప్రేయర్ చేసుకున్నారు. అదేంటో తెలుసా, మా జీవితకాలం అంతా చర్చికి వెళ్తాం, వాక్యం చదువుతాం, ప్రభు కోసం జీవిస్తాను. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయలేదన్నాడట. మా చర్చ్ వాళ్ళకి నా ప్రసంగం అంటే కొంచెం ఇష్టం. ఎందుకో తెలుసా, ఇప్పుడు కొంచెం మైక్ కొంచెం గట్టిగా వినపడుతుంది, కానీ మా చర్చిలో మైక్ కొంచెం చిన్నగా వినపడుతుంది. నేను నెమ్మదిగా చెప్తా. నేను నెమ్మదిగా చెప్తే వాక్యం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు నెమ్మదిగా నిద్రపోవటం మొదలు పెడతారు. బహుశా మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. వెరీ గుడ్, చాలా సంతోషం. ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి ఉండటం దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. మీ సహవాసంలోనికి నన్ను కూడా ఆహ్వానించినందుకై
నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చర్చ్ పెద్దలందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి యవన బిడ్డలు రాసినటువంటి ఒక కీర్తన, 84వ కీర్తన. సైన్యములకు అధిపతిగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యమైనవని రాయబడింది. ఈ కీర్తనల గ్రంథం మీరు చదివేటప్పుడు బైబిల్లో ఈ 150 కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తనలు, అన్ని కీర్తనలు కూడా దావీదు రాసినవి కాదు. మీకు తెలిసినట్లుగా కొన్నిట్లో ఎక్కువ భాగం దావీదు రాశాడు. సొలొమోను కొన్ని కీర్తనలు రాశారు, ఆసాపు కొన్ని కీర్తనలు రాశాడు, మోషే కొన్ని కీర్తనలు రాశాడు. దానితో పాటుగా యవనస్తులు చర్చ్ క్వాయర్లో ఉండేవారు, కోరహు కుమారులు రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. అందులో అత్యంత ప్రాచుర్యం కలిగిన కీర్తన 84వ కీర్తన. ఇదంతా కూడా మందిరానికి, ఆరాధనకు, మందిరములో జీవించే వారి జీవితాలకు సంబంధించి వివరించే ఒక అద్భుతమైన కీర్తన ఇది. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఈ మందిరం ఎంత అద్భుతంగా ఉందో, ఎంత సౌందర్యంగా ఉందో ఖచ్చితంగా ఈ కీర్తన చదివేటప్పుడు కూడా మన హృదయంలో అలాంటి భావన కలుగుతుంది. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. జీవము గల దేవుని దర్శించుటకు నా శరీరమును, నా ప్రాణమును, నా హృదయమును ఆనందముతో కేకలు వేయుచున్నదని ఈ కీర్తనను ప్రారంభించారు. ఈ మందిరాలు చూచినప్పుడు, ఇంకా ఇలాంటి చక్కని అద్భుతమైన రమ్యమైనటువంటి మందిరాలు చూచినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. మందిరం కట్టబడిన ఆర్కిటెక్ట్ విధానం, లేకపోతే నిర్మించబడిన నిర్మాణాన్ని బట్టి క్రైస్తవ విశ్వాస సంతోషం ఉండదు. దేవుని మందిరంలో గడిపే సమయాన్ని బట్టి చాలా సంతోషం ఉంటుంది. చాలాసార్లు చర్చికి మనం వచ్చేటప్పుడు మన ఇంటెన్షన్ ఆఫ్ ది కమింగ్ టు ది చర్చ్, దేవుని మందిరానికి రావాలనుకున్నప్పుడు మన హృదయాంతరంగంలో ఉండేటువంటి ఆలోచన ఏమై ఉంటుంది. చాలామందికి సండే కదా చర్చికి వెళ్ళాలి అనిపిస్తుంది. చాలామందికి క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి మన దేవుడు, మనకు చర్చ ఉంది, వెళ్ళాలి అనిపిస్తుంది. అలవాటు, ఆచారం, నమ్మకం, విశ్వాసం అన్నీ ఉంటాయి. కానీ వాక్యం చెప్పేటప్పుడు చర్చ్ అనేది ఈ లోక సంబంధంగా ఆచారాలను బట్టి మనకున్న అలవాట్లను ప్రతిబింబింపచేసేది కాదు. మరలా మన అన్యుల విశ్వాసంలోనికి వెళ్తాం. వాళ్ళకున్నటువంటి టెంపుల్స్, లేకపోతే దేవాలయాలు, మందిరాలు చూస్తే అవి వారికి చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రాలు అవి. మందిరాలకు వెళ్తే, ఆ దేవాలయానికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన వాళ్ళు కలిగితే దాని వెనకాల ఒక మేలు, ఒక పుణ్యం వస్తుంది. పుణ్యక్షేత్రం అంటారు, పిల్గ్రిమ్స్ అంటారు. పుణ్యక్షేత్రం. కొంతమందికి ఎప్పుడైనా మీరు, చాలామంది క్రైస్తవులకు ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే ప్రపంచంలో ఎప్పుడైనా సరే జీవితంలో ఒకసారైనా యెరూషలేముకు వెళ్ళాలి, యెరూషలేము దేవాలయం చూడాలి, ప్రభు పుట్టిన స్థలంలో మందిరం కట్టారు, ఆ మందిరం చూడాలి. ఒక పర్యాటక కేంద్రం, ఇట్ ఈస్ ఎ టూరిస్ట్ ప్లేస్. కొంతమందికి మందిరం అంటే ఒక పర్యాటక కేంద్రం. అప్పుడప్పుడు వచ్చి కనపడి వెళ్ళటం, అప్పుడప్పుడు వచ్చి మందిరంలో బాగుంది, చాలా చక్కగా ఉందని చెప్పుకొని వెళ్ళటం, ఆనందించడం, ఆస్వాదించడం, వెళ్ళటం. కొంతమందికి మందిరానికి వస్తే పుణ్యం వస్తుంది, మందిరానికి వెళ్తే ఆశీర్వాదం వస్తుందని ఒక తలంపుతో వస్తాం. కానీ మందిరానికి ఎందుకు వస్తారు అంటే దేవుని దర్శించుటకు, టు మీట్ గాడ్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. మందిరం అనేది పర్యాటక కేంద్రం కాదు, పుణ్యస్థలం కాదు. మందిరం అనేది ఆరాధనా స్థలం, లేకపోతే పరిశుద్ధమైన సహవాస సమయం. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్. ఈ మందిరం అనేది దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసే ప్రదేశం ఇది. అందుకే కీర్తన మొదటి వచనం ఏమని రాయబడిందంటే, నీ మందిరం చాలా అద్భుతంగా ఉంటుంది, ఈ రమ్యమైన మందిరంలో జీవము గల దేవుణ్ణి దర్శించాలి. ఐ వాంట్ టు విజిట్, ఐ వాంట్ టు మీట్
నేను నా దేవుణ్ణి కలుసుకోవాలి, నా దేవుణ్ణి చూడాలి. ఈ కీర్తన మనం చదివేటప్పుడు ఈయనతో పాటుగా దావీదు భక్తుడు కూడా కీర్తన రాశాడు. ఏమన్నాడంటే, దుప్పినీటి, మీకు అందరికీ కీర్తనం వచనాలు బాగా కంటతో ఇచ్చి ఉండొచ్చు. మీరు పాడుతున్న పాటలు, మీకున్నటువంటి భక్తి విశ్వాసాలు చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతా ఉంది, మీకు కొన్ని వచనాలు బాగా పరిచయం ఉండొచ్చు. అందులో ఒకటి ఏంటంటే, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దేవుని కొరకు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు మీట్ గాడ్. సంఘము, దేవుని యొక్క సహవాసం, దేవుని మందిరం అన్నప్పుడు దేవునితో సహవాసం చేయటం. మీరు ఎప్పుడైనా మళ్ళా ఇండియాకి వచ్చారనుకోండి, ఇండియాకి వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా మా ఇంటికి వస్తే వస్తుండొచ్చు, మా చర్చి చూస్తే చూస్తుండొచ్చు, హైదరాబాద్కి వస్తే చార్మినార్ చూస్తుండొచ్చేమో, లేకపోతే హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో దిగ్గానే హైదరాబాద్లో బిర్యానీ బాగా స్పెషల్ ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ కోసం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి, నేను హైదరాబాద్ వస్తే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి బిర్యానీ దగ్గరికి వెళ్తాను అని ఆ బిర్యానీ పాయింట్కి వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. మీరందరూ ఇండియాకి వస్తే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారంటే, మీ తల్లిదండ్రులు ఉన్నటువంటి గ్రామానికి, మీ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇంటికి వెళ్తారు. ఇంత దూరం నుంచి ప్రయాణం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ప్రదేశంలోకి ఎంటర్ కాగానే మీకు అన్ని గుర్తులే, అన్ని మీ పర్సనల్ లైఫ్ను మరొకసారి జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంటాయి. ఆ ఇల్లు, ఆ వాతావరణం, ఆ తర్వాత ఆ ఇంటిలో ఉన్నటువంటి మీ గుర్తులు, ఆ ఇంటిలో మీరు గడిపిన దినాలు, ఆ ఇంట్లో మీరు తిన్నటువంటి ఆహారం, మీకున్నటువంటి ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అంచేత గబగబా హైదరాబాద్ నుంచి దిగంగానే పెద్ద పెద్ద ఆ ఎయిర్పోర్ట్లో కనిపించేవి, చార్మినార్ ఉంటుంది, అవేమీ చూడరు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి తలుపులకి వెళ్ళి ఇంట్లో భోజనశాలలోకి వెళ్ళరు. ఇంట్లోకి వెళ్ళి మీ దృష్టి అంతా కూడా అమ్మని నాన్నని చూడాలి. అఫ్కోర్స్ ఇల్లు బాగా ఉండొచ్చు, ఇంట్లో మీకు చాలా జ్ఞాపకాలు ఉండొచ్చు, ఇంట్లో మీకు సంబంధించినవి చాలా ఇష్టమైనవి ఉండొచ్చు, కానీ మీరు వెళుతున్నది మీ తల్లిదండ్రులను చూడటానికి. ఎందుకంటే నా తల్లిదండ్రులతోటి వారితో గడపడం నాకు అవసరం అనుకున్నాను. I want to spend some time with my parents. ఒక క్రైస్తవ విశ్వాసి ఏం ఆలోచన చేస్తాడంటే, 6 రోజులు తన దైనందిక జీవితంలో గడిపిన తర్వాత 7వ రోజు పరిశుద్ధ దినం సంఘం వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు మందిరం కాదు కనిపించేది, దేవుడు నీకు కనిపించాలి. యూ హ్యావ్ టు మీట్ గాడ్ ఇన్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు సంచరించేటువంటి ఆయన పరిశుద్ధ సన్నిధిలో దేవుని కలుసుకోవటం అనేది, ఇది ఈ కీర్తనలో హైలైట్. ఇది ఏమన్నాడంటే, 2వ వచనంలో, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేచున్నది అన్నాడు. మీకు ఇంకా చాలా, నాకు తగ్గట్టుగా ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది, వెదర్ కూల్గా ఉంటుంది, మీరు అందరూ కూడా ఆరాధన చేసేటప్పుడు. నేను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాను. సౌత్ ఆఫ్రికాకి వెళ్తే అక్కడ ఆరాధనలో పాల్గొన్నాను. అమెరికాలో కూడా అలాంటి ఆరాధనలు ఉండొచ్చు, ఇండియాలో కూడా ఉంటాయి. కానీ నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రసంగం ఒక 20 నిమిషాలు ఉంటుంది, గంట సేపు ఆరాధన చేస్తారు. అసలు ఆరాధన చేసేటప్పుడు వాళ్ళని పట్టడం కష్టం. అసలు ఎగురుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఆ బ్యాండ్ ఉంటుంది ఒకటి, ఆ మ్యూజిక్ కొడుతూ ఉంటే చెవులు మోగిపోతూ ఉంటుంది. అసలు మనిషి ఒక చోట నిలబడటానికి సాధ్యపడదు. ఈ కీర్తన చదివేటప్పుడు అంత గొప్ప ఆర్భాటం, అంత గొప్ప ఆనందం దేవుణ్ణి ఆరాధించటం కోసం కేకలు వేస్తూ ఉన్నారట. ఇది రాశాడు. కాబట్టి చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్. దేవునితో సహవాసం చేసి ఆనందించే స్థలం ఇది. ఇది కేవలం దేవునితో సహవాసం చేసేది మాత్రమే కాదు. చర్చ్ అనేది దేవుని బిడలతో సహవాసం చేసేది. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ మీటింగ్,
ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ గ్రీటింగ్. ఒకరినొకరు పలకరించుకునేది, ఒకరొకరి యొక్క యోగక్షేమాలు తెలుసుకునేది ఇది. మీరు చర్చిలోకి వచ్చినప్పుడు క్రైస్తవ మందిరాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీతో పాటుగా ఉన్న వారితో పలకరిస్తారు, మాట్లాడతారు. నేను ఫ్రైడే మీతో ఫెలోషిప్లో ఉన్నాను, చాలామందితో మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశం నాకు తెలియదు కాబట్టి మొదట నాకు దగ్గరలో ఉన్న పక్కన ఉన్న ఒక చర్చికి వెళ్ళాను. ఎలాగానే ఆరాధన పాట స్టార్ట్ చేశారు. ఒక పాట పాడిన తర్వాత ఆయన అందరిని నిలబెట్టాడు. ఇట్ ఈస్ ఎ ఫెలోషిప్ టైం అన్నాడు. అనగానే పాట పాడుతున్నప్పుడు అందరూ లేచి నిలబడి ఒకరినొకరు పలకరిస్తూ ఉన్నారు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది చర్చ్. ఎంత అద్భుతమైన సహవాసం ఇది. అందరు నిలబడి ఒకరినొకరు పలకరిస్తూ ఉన్నాడు. ఒక పెద్ద ఆవిడ నల్లామ ఇంతలా ఉంది, నన్ను చూసి అంత దూరం నుంచి చూసి వా అనుకుంటా దగ్గరకు వచ్చేసి వాడు, అమ్మ ఇదేంటి మీదకి వస్తుందని కొంచెం భయం వేసింది, ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత నా ప్రక్కన ఉన్న ఇంకొక తెల్ల ఆయన చూసి నన్ను చూసి సెకండ్ ఇచ్చి కౌగలించుకొని, ఓ యు ఆర్ ది మెంబర్ ఆఫ్ దిస్ చర్చ్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం కనపడం కదా, కానీ తెలుపు లేదు నలుపు లేదు. మందిరానికి వచ్చినప్పుడు ఒకరితో ఒకరు పలకరించుకుంటారు. ఇట్ ఈస్ అ చర్చ్. ఎక్కడ ఉండదు. మీరు మార్కెట్ ప్లేస్కి వెళ్ళండి. నేను చాలా మా బాబు ఇండియాలో ఇక్కడ షాప్స్ తీసుకెళ్ళినప్పుడు చాలామంది ఇండియన్స్ కనపడతారు, తెలుగులు కనపడతారు. ఆ షాప్స్లో రోడ్డు మట్టి అక్కడ నడుస్తూ ఉంటే చాలామంది తెలుగులు వస్తారు. వాళ్ళ మొక్కలు నేను చూస్తూ ఉంటాను, నా మొక్కలు వాళ్ళు చూస్తూ ఉంటారు. వీడోడు తెలుగు లాగానే ఉన్నారు అనుకుంటారు వాళ్ళు కూడా. నేను అనుకుంటాను వీళ్ళు మనోళ్ళు అనుకుంటాను, తెలుగు వాళ్ళు పలకరిస్తే బాగుండు అనుకుంటారు. వీళ్ళు అనుకుంటూ ఉంటారు, మా వాళ్ళు అంటూ ఉంటారు పలకరించకూడదు డాడీ, అట్లా ఎవరిని పడితే వాళ్ళు పలకరించకూడదు, వాళ్ళు పలకరిస్తేనే పలకరించాలి. అంటే పలకరించాలని ఉంటుంది కానీ పలకరించలేము. కానీ చర్చ్ అట్లా కాదు. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ గ్రీటింగ్. ఒకరితో ఒకటి పలకరిస్తాం, ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు. అది లేకపోతే క్రిస్టియన్ ఫెలోషిప్ లేదు. అది లేకపోతే సహవాసం లేదు. చర్చ్ ఈస్ ఎ మీటింగ్ ప్లేస్, చర్చ్ ఈస్ ఎ గ్రీటింగ్ ప్లేస్. మూడవది, సంఘం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే కేవలం కలిసి మాట్లాడటమే కాదు, ఆత్మీయ జీవితాన్ని ఒకరినొకరు ప్రోత్సహించుకోసం. షేరింగ్ ప్లేస్, గ్రీటింగ్, మీటింగ్ అండ్ షేరింగ్. సాక్ష్యాలు పంచుకుంటారు. ఫ్రైడే వచ్చినప్పుడు సాక్ష్యం విన్నాను. భోజనం పంచుకున్నారు. మీ ప్రేమకు చక్కగా ఇంట్లో బిర్యానీ వండారు, మటన్ కర్రీ వండారు, సాంబార్ చేశారు, చాలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఏమిటంటే ఇట్ ఈస్ అ షేరింగ్, పంచుకోవటం. దేవుడు మన పట్ల చేసిన కార్యాలను పంచుకోవటం, ఆత్మీయంగా ఒకరినొకరు దేవునిలో ప్రోత్సహించుకోవటం, ఎంకరేజింగ్. ఒకరితో ఒకరు నా జీవితంలో దేవుడి కార్యం చేశాడు. ఎవరైనా మందిరం రాకపోతే ఏం బ్రదర్ కనపడలేదు, ఎంకరేజింగ్. మన జీవితంలో ఒకరినొకరు మన ప్రేమను పంచుకోవటం, సహవాసాన్ని పంచుకోవటం, ప్రార్థనా జీవితాన్ని పంచుకోవటం. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, కానీ క్రైస్తవ్యం చాలా ప్రత్యేకమైంది. అదేంటంటే ప్రపంచంలో ఏ మతంలో కూడా మనుషులు కూడుకున్నప్పుడు పంచుకోవటానికి ఇష్టపడరు. అది ప్రేమనైనా, సంతోషమునైనా, బాధనైనా, దుఃఖానైనా, కష్టమైనా, లేకపోతే ఇంకేదైనా పంచుకోవటానికి ప్రపంచంలో ఎక్కడ వీలు కలగకపోవచ్చు. కానీ చర్చిలోకి వచ్చినప్పుడు మన కష్టాలు చెప్పుకుంటాం. కనీసం పాస్టర్ గారితోటైనా, లేకపోతే చర్చిలో ఉన్నటువంటి లీడర్స్ తోటైనా, లేకపోతే మనకి ఎవరైనా క్లోజ్గా ఉన్న స్పిరిచువల్ ఫెలోషిప్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో పంచుకుంటాం. కనీసం ప్రార్థన చేస్తారని. నా జాబ్ కోసం ప్రార్థన చేయండి, పిల్లల కోసం ప్రార్థన చేయండి, లేకపోతే వివాహం కొరకు ప్రార్థన చేయండి. దట్ ఈస్ ఏ షేరింగ్ ఇన్ ది చర్చ్. కాబట్టి చర్చ్ అనేది సహవాసానికి సంబంధించింది. ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్.
we meet God, we meet people, we share whatever we have. మనం ఏది కలిగి ఉన్నాం వాటిని పంచుకుంటాం. ఇది మొదటి భాగం అయితే దేవుని వాక్యం ఇంకో సంగతి చెప్తుంది. ఈ కీర్తనలో రెండో భాగం ఏంటంటే సంఘం అనేది కేవలం దేవుణ్ణి కలుసుకోవటం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించటం. చర్చ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. సంఘం అనేది దేవుణ్ణి ఆరాధించేది. ఈ 84 కీర్తన సంఖ్య ఇది ఒక పాట. 150 పాటలు కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నాయి. పాట అనగానే మనకు ఒక ఆలోచన వస్తుంది, కీర్తన అనగానే బైబిల్ గుర్తుకు వస్తుంది. కానీ చాలా కాలం క్రితం ఇప్పటికీ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. మనకు ఒక పాటల పుస్తకం ఉంటుంది, దాని మీద ఏముంటుందంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. మీరు ఎప్పుడన్నా పెళ్లి చేసుకున్నారనుకోండి, మొదటి పాట పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడతారు. వాక్యం చెప్పడానికి మంగళమే యేసునకు అనే పాట పాడతారు. తాలిబొట్టు కట్టగానే దేవరని దీవెనలు అంటారు. అప్పుడు కానీ తృప్తి ఉండదు మనకి. ఈ పాటలు పాడకపోతే, ఈ పాటలు వినకుండా పెళ్లి జరిగిపోతే ఏదో కొంచెం లోటుగా అనిపిస్తుంది. అంతటి జీవితంలో నీకు ప్రభావితం చూపించేటువంటి వాటిని క్రైస్తవ పాటలు అని చెప్తాం మనం. కానీ బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉంటే అవి కీర్తనలు అనగానే బైబిల్ వాక్యం అనుకుంటాం. కానీ కీర్తనలు అంటే అది కూడా పాటే. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే పాటలు పాడటం అనేది దేవుణ్ణి ఆరాధించటం అయితే, ఈ కీర్తనలు ధ్యానించటం కూడా ఆ పాటలను ఆరాధించటం ద్వారానే అనేది మనకు అర్థం కావాలి. కీర్తన అనేది దేవుణ్ణి ఆరాధించటం. అందుకే కీర్తన రాశాడు. ఏమని రాశాడు? 3వ వచనం, నీ మందిరమందు నివసించువారు ధన్యులు అన్నాడు. చర్చ్ ఈజ్ ఏ వర్షిప్ ప్లేస్. ఎందుకంటే దేవుని మందిరం ఆరాధనకు స్థలం. ఎందుకంటే ఆరాధించడానికి ఒక కారణం ఉంది. దేర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ వర్షిపింగ్ గాడ్. మనం దేవుణ్ణి ఆరాధించడం వెనకాల ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంటుంది. నేను మీకు గుర్తు చేయడానికి, ఎప్పుడైనా మీ జీవితంలో ఒక ప్రమోషన్, లేకపోతే మీకు ఫైనాన్షియల్గా బాగా గొప్ప బ్రేక్ త్రూ వచ్చింది, లేకపోతే ఇంకేదైనా అద్భుతం జరిగింది, ఆశీర్వాదం మంచి జరిగింది, ఏం చేస్తారు? ఫస్ట్ ఇంటికి రాగానే ఫ్యామిలీతో షేర్ చేసి దేవునికి స్తోత్రం చెప్తారు, స్తుతిస్తారు. ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటారు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అంటారు, చర్చ్లో టెస్ట్ మనీ చెప్తారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, నీవు దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం వెనకాల నీ జీవితంలో ఏదో ఒక గొప్ప ధన్యత ఉంది అన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దాని వెనకాల మన జీవితాల్లో ఒక కార్యం ఉంది. అందుకే 3వ కీర్తన అన్నాడు, నీ మందిరమందు నివసించువారు నిజంగా ధన్యులు. ధన్యులు అనే పదానికి ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే బ్లెస్సెడ్ అని రాయబడుతుంది. ఆశీర్వాదమే. ఈ కీర్తన రాసేటప్పుడు 3 పదాలు ఉపయోగించాడు. నీ మందిరమందు నివసించువారు ధన్యులని చెప్పి, నీ మందిరములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. 1 day ఈజ్ ఈక్వల్ టు 1000 days. 1 రోజు 1000 దినములతో, 1 గడియ గడుపుట 1000 దినముల కంటే. 1 గడియ అని బైబిల్లో రాయబడింది. గడి అంటే 1 దినం కాదు. 1 దినములో 4వ వంతు బైబిల్ పదం. మొదటి గడియ, 2వ గడియ, 3వ గడియ, 4వ గడియ. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము. ఆ గడియ నీ జీవితంలో దేవుని మందిరములో గడిపడి ఆ సమయం ఏదైతే ఉందో అది 1000 రెట్లు ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. అందుకే నీ మందిరం ముందు నివసించటం నాకు ఇష్టం అంటాడు. ఇంకో మాట ఏమైనా రాశాడంటే, కీర్తన చదివేటప్పుడు 84వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, భక్తిహీనుల గుడారము దగ్గర నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము దగ్గర,
at the doorsteps of the temple. మందిర ద్వారం దగ్గర ఉండటం నాకు సంతోషం అన్నాడు, నాకు ఇష్టం అన్నాడు. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో గడిపే ప్రతి అనుభవం కూడా దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి నీ జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉందని గుర్తు చేస్తూ ఉన్నది. రెండవది, దేవుని మందిరంలో గడపటం మనకు ఆశీర్వాదకరం. నిజంగా దేవుని అది హైప్ చేసి చెప్తూ ఉండొచ్చేమో కొన్నిసార్లు చర్చిలో గడిపినప్పుడు, మందిరానికి వచ్చిన తర్వాత. చాలాసార్లు మనం ఇండియాలో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ సాక్ష్యాల్లో బాగా మీరు గమనిస్తే, నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత ఈ చర్చిలో నేను చాలా దీవించబడ్డాను. నేను పాస్టర్ గారు చర్చ్కి వచ్చిన తర్వాత నా కుటుంబం చాలా దీవించబడింది. మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, నాకు స్వస్థత కలిగింది, నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు అని చాలాసార్లు ఇండియాలో సాక్ష్యం చెప్పేటప్పుడు నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత అని చెప్తారు. కానీ వాస్తవానికి ఏంటో తెలుసా? ఏ చర్చికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ మందిరానికి వెళ్ళినా, దేవుని సన్నిధిలోనికి, దేవుని కలుసుకోవటానికి వెళ్ళిన ప్రతిసారి కూడా నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. ఇది మొదటిదైతే. రెండవది, దేవుని మందిరంలో గడపటం అనేది ఆశీర్వాదం అయితే, దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదంలో మరొక మెట్టు ఏంటంటే, వారు నానాటికి అభివృద్ధి నొందుతారు. బలము అభివృద్ధి నొందటం, నానాటికి బలాభివృద్ధి నొందుతారు అని రాయబడింది. దే ఆర్ స్ట్రెంథెన్డ్ అని రాయబడుతుంది. బలపరచబడతాం. నీవు దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటంటే, నీవు దేవుని చేత బలపరచబడతావు. క్రైస్తవ విశ్వాస దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆరాధన ద్వారా బలపరచబడతారు. పాటలు పాడుతూ ఉంటే, అమ్మో నేను పాటలన్నా వినాలి, ఆరాధనకి వెళ్ళాలి. బ్రదర్ చాలా చక్కగా పాట పాడుతున్నారు, సిస్టర్స్ చాలా చక్కగా పాట పాడుతున్నారు, చర్చికి ఆదివారం అసలు మిస్ కావద్దు. పొద్దున్నే ఆదివారం నాడు పొద్దున్నే ఆరాధనలో పాటలు పాడే టయానికి సమ్టైమ్స్ వీఆర్ స్ట్రెంథెన్ బై సింగింగ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా బలపరచబడతాం. యోహాను భక్తుడు తన వ్యక్తిగత జీవితంలో ఒక పత్రిక రాస్తూ వచ్చాడు. రాస్తున్నప్పుడు ఆ పత్రికలో ఒక భాగానికి వచ్చేసరికి, యవనస్తులారా మీరు బలవంతులు అన్నాడు. ఎందుకు మీరు బలవంతులు అంటే, దేవుని వాక్యం మీలో ఉన్నది కనుక మీరు బలవంతులు అన్నాడు. దేవుని వాక్యం ఒక వ్యక్తిని బలపరుస్తూ ఉంది. యు ఆర్ స్ట్రెంథెన్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత బలపరచబడతావు. ఆధ్యాత్మికంగా, విశ్వాసంలో, ఆత్మీయతలో, ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో, దేవునితో గడిపే జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో స్పిరిచువల్ లైఫ్ అనేది దేవుని మందిరములో బలపరచబడుతుంది. దేవుడు బలపరుస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు రెగ్యులర్గా చర్చికి వచ్చే వాళ్ళకి, ఇర్రెగ్యులర్గా చర్చికి వచ్చే వారికి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇన్ పర్టిక్యులర్ స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో, మందిరానికి క్రమంగా వచ్చే వరకు ఉన్నటువంటి విశ్వాసంతో పోల్చుకుంటే, మందిరానికి రెగ్యులర్గా వచ్చేవారి యొక్క ప్రార్థన జీవితంతో పోల్చుకుంటే, మందిరానికి రెగ్యులర్గా వచ్చేవారి జీవితాల్లో దేవుని మీద ఆధారపడే అనుభవాలతో పోల్చుకుంటే, మందిరానికి వచ్చేవారు వాక్యానికి ఉన్నటువంటి అనుభవాన్ని పోల్చుకుంటే, మందిరానికి వచ్చేవారి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి అనేకమైన అద్భుతాలను చూస్తూ ఉంటే, కంపారిటివ్లీ ఎవరైతే మందిరంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. బికాస్ దే ఆర్ స్ట్రెంథెన్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు దేవుని వాక్యం చేత బలపరచబడతారు. ప్రభు నాడు మీరు రొట్టె వలన మాత్రం జీవించరు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మీరు బ్రతుకుతారు. అది మిమ్మల్ని బ్రతికిస్తుంది, అది మిమ్మల్ని బలపరుస్తుంది, అది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. చాలాసార్లు మనం హృదయంలో చాలా డిస్టర్బెన్స్తో వస్తాం, సమస్యలతో వస్తాం.
కొన్నిసార్లు ఒంటరిగా ఉండి వచ్చేస్తాం, ఒంటరితనం అనిపిస్తుంది. అయ్యో ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను, సమస్యలతోటి ఒంటరితనం, డిప్రెషన్ తోటి వస్తాం. మెనీ టైమ్స్ చాలాసార్లు దేవుడు మాట్లాడతాడు, చాలాసార్లు దేవుడు ప్రోత్సహిస్తాడు, చాలాసార్లు మన జీవితంలో ఉన్నటువంటి ఆ బాధను ఒక్కసారిగా తొలగింపు చేస్తాడు. God's word is strengthening people, those who are dwelling in the temple of God. దేవుని మందిరములో ఉండేటువంటి వారు, నిజంగా ఆశీర్వదించబడిన వారు, వారు దేవుని స్తుతిస్తారు. కారణం ఏంటంటే దేవుడు వారిని నానాటికి బలపరుస్తాడు. ఇక్కడున్న మీరు దేవుని ఆరాధిస్తున్న సమయంలో అనేక సందర్భాల్లో దేవుడి వాక్యం ద్వారా మీరు బలపరచబడి ఉండొచ్చు. ఒకవేళ దేవుని వాక్యం ద్వారా మీరు కొన్నిసార్లు బలపరచబడకపోయినా ఇక్కడికి వచ్చి కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ సాక్ష్యాలు మనల్ని ఎంతగానో బలపరుస్తాయి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా చర్చిలో కొన్న ఒక సిస్టర్ చనిపోయింది. ఆమె క్యాన్సర్తో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి సఫర్ అవుతా ఉంది. నేను వచ్చేటప్పుడు లాస్ట్ సండే ఆమె మాతో పాటుగా ఆరాధనకు వచ్చింది, ఆరాధనలో కూర్చుంది. మీకు తెలుసా, దాదాపుగా ఆమె ఒక 1 month పైగా డైట్ ఏమి తీసుకోవట్లే, శరీరం చాలా బలహీనంగా ఉండిపోయింది, ఎవరితో మాట్లాడలేకపోతుంది, ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది. కుటుంబ సభ్యులు కూడా ఈమె జీవితం అయిపోతుంది, ఇక ఈమె చాలా దగ్గరకు వచ్చేసింది, ఆమె కోరుకుంటూ ఉంది ఒకసారి మందిరానికి తీసుకెళ్ళాలని. ఆమెను చర్చికి తీసుకొచ్చారు, చర్చికి వచ్చింది. చాలా మంచి విశ్వాసరాలు. చర్చిలోకి వచ్చిన తర్వాత చర్చిలో ఆరాధన చేస్తూ ఉన్నారు, పర్సనల్గా పాటలు పాడుతున్నారు. నాకు ఒక చిట్టి పంపించారు. ఏమిటంటే, సిస్టర్ సత్యవతి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. నేను కొంచెం ఆలోచన చేశాను, ఎవరెవరు ఈ సత్యవతి ఎవరు అని. అంటే అదే అంకుల్, పలానా అంకుల్ వాళ్ళ పాప, ఆమె పాట పాడతాను. నాకెందుకో దేవుడు ఎమ్మటి లీడింగ్ రమ్మని పాట పాడమని. మీరు మా చర్చ్ యూట్యూబ్ చూస్తే అందులో ఆమె పాట ఎంత బిగ్గరగా, ఎంత అద్భుతంగా పాట పాడిందంటే చెప్పలేనంత అద్భుతంగా పాడింది. ఆమె పాట పాడుతున్నంతసేపు నేను ఆమెను చూస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా అలసట, ఎక్కడ కూడా ఆమె స్వరములో తేడా, వ్యత్యాసం చూడట్లే. చక్కగా స్వరమెత్తి బలంగా దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తూ పాట పాడింది. పాట పాడిన తర్వాత నా కోసం ప్రార్థన చేయండి, నేను బ్రతుకుతానో లేదో నాకు తెలియదు, కానీ మీరు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె వేదిక మీద నుంచి దిగిపోవటం నేను చూశాను. అది జరిగిన ఒక 15 రోజులకు ఆమె చనిపోయింది. కానీ ఆమె చనిపోవటానికి ముందు మందిరంలోకి వచ్చినప్పుడు, ఆమె దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించినప్పుడు ఎంత బలపరచబడింది. మీకు తెలుసా, ఆమె మరణం మనుషులు కృంగదీసి ఉండొచ్చేమో, కానీ ఆమె దేవుణ్ణి ఆరాధన చేసిన విధానం ఎప్పుడైతే చూచారో, అంత బలహీనతలో కూడా ఆమె పాట పాడిన విధానాన్ని చూసినప్పుడు చర్చిలో అనేక మంది పాటలు పాడటం ప్రారంభించాడు. మన జీవితాల్లో మన సాక్ష్యం మనం దేవుని సన్నిధిలో అనేకులను బలపరచడానికి దేవుడు వాడుకుంటాడు. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ స్ట్రెంథనింగ్. దేవుని మందిరానికి వచ్చిన వారు దేవుని స్తుతిస్తారు, ఎందుకంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరానికి వచ్చారు వారు దేవుని ఆరాధిస్తారు, ఎందుకంటే అక్కడ వారు బలపరచబడతారు. దేవుని మందిరానికి వచ్చేవారు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించి స్తుతించగలుగుతారు. కారణం ఏంటంటే అక్కడ వారు దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది వ్యక్తుల జీవితాల్లో ఆయన చేసిన కార్యాలను చూచి ప్రభువుని ఆరాధిస్తారు. ఈరోజున అంత గొప్ప దీవెన దేవుడు మనందరికి ఇచ్చాడు. మనం ఎంత ధన్యులం. హౌ బ్లెస్డ్ వి ఆర్. దేవుని మందిరంలో గడపడానికి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అట్లీస్ట్ ఫర్ 1 hour. మీకు తెలిసిన ఫెలోషిప్లో ఉన్నవారు, మీకు తెలిసిన ఫ్యామిలీస్
తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ ఎంకరేజ్ దెమ్ టు కమ్ టు ది చర్చ్. ప్రోత్సహించండి, మందిరానికి తీసుకురండి. ఆ మందిరంలో ఆశీర్వాదం ఉంది. దేవునితో వారికి సహవాసం ఏర్పాటు చేయండి. మేక్ దెమ్ టు మీట్ గాడ్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. వారు దేవుణ్ణి కలుసుకోవటానికి అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు పాస్టర్ గారు వచ్చి చెప్తా ఉన్నారు, మనం ఒకరినొకరు మాట్లాడదాం, తెలుసుకోవటం, ఒకరినొకరు ఇంకెక్కువగా లోతుగా మనం ఇంకా దేవుళ్ళు ఎదగటానికి. చూసారా, దేవునికి ఉద్దేశం, దేవుని మందిరం యొక్క ఉద్దేశం, దేవుని సంఘం యొక్క ఉద్దేశం, దేవుని సహవాసం యొక్క ఉద్దేశం, ఇంత గొప్ప మందిరం కట్టడం యొక్క ఉద్దేశం అనేక మంది ఇక్కడ మీలాగా దేవుణ్ణి ఆరాధించాలి. మన పని వారిని ఎంకరేజ్ చేసి మందిరానికి నడిపించడమే. మందిరంలోనికి ఒక్కసారి అడుగు పెడితే చాలు, ఆ దేవుని ఎప్పుడు కూడా పోగొట్టుకోం. ఆ దేవుని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోం. దేవుని కోసం నువ్వు చేసేది ఏదైనా సరే మాకు గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుని కోసం చేసేది ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, దాని యొక్క ప్రతిఫలాన్ని ఎప్పుడు కూడా మీరు పోగొట్టుకోరు. ఏదో ఒక రూపంగా ఏదో ఒక రోజు దేవుడు దానికి అనేక రెట్లుగా తప్పకుండా మీ దగ్గర తీసుకొస్తాడు. ఈ ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న సకల జనులకు ఏర్పాటు చేశాడు. అంచేత ఈ రోజున క్రైస్తవ సంఘం దేవుని ఆరాధిస్తుంది, పాటలు పాడతారు, బలపరచబడతారు, ప్రోత్సహించబడతారు. తిరిగి లోకంలోనికి వెళ్ళి అనేకులు ఈ అద్భుతమైన సహవాసంలో ఉండటానికి సాక్ష్యాలుగా నిలబడతారు. ఆ ధన్యత మనందరి జీవితాల్లో ఉండాలి. ఆ గొప్ప కమిట్మెంట్ అనేది మనందరం కలిగి ఉండాలి. అలాంటి కృపచేత మనందరం కూడా బలపరచడానికి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో నన్ను బలపరచండి. నేను ఎప్పుడు మందిరానికి వచ్చినా నీ దీవెన పొందకుండా నేను వెళ్ళకూడదు, నీ అద్భుతం చూడకుండా వెళ్ళకూడదు, నీ మేలు చూడకుండా వెళ్ళకూడదు, నీ కార్యాన్ని చూడకుండా వెళ్ళకూడదు, నీ వాక్యము ద్వారా దర్శించబడకుండా వెళ్ళకూడదు, నీ యొక్క కృపచేత నింపబడకుండా వెళ్ళకూడదు. నేను వెళ్ళి లోకంలో జీవించినప్పుడల్లా కూడా ఈ మందిరములో ఉన్న దీవెనేంటో నేను అనేకులతో పంచుకోగలిగినట్లుగా నన్ను నీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీరిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. దీవించండి, బలపరచండి, ఆత్మతో ముద్రింపచేయమని ఇక్కడున్న నీ ప్రియబిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించి ఆత్మతో అభిషేకించి అనేకులకు దీవెనకరంగా వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చినందుకే అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గ్లాడ్ టు సీ సార్. Friends, may we all stand and close our eyes. What a wonderful message I was hearing while we were driving to church. The fellowship with the people of God that God placed in your life is very, very important. And somehow God has chosen you and me because He loved us so much and He brought us together. So there is a beautiful Telugu song which says, Enduko Nannu Intaga Premichinavaya. May we all close our eyes and sing the first stanza before we begin another sermon. Enduko Nannu Intaga Yesaya, Hallelujah.
యేసయ్యా. అవును నాయనా, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించినావయ్యా. Thank you, dear Lord, for your love and the grace and the mercy that you showered upon us, that you placed us in this fellowship. It's a privilege, Father. Even before the foundation of the world, you chose us. And you placed us as living testimonies. Lord, to that extent we commit, even as we continue to meditate on your word very briefly this morning. The Spirit of God may continue to brood over us. Lord, help me, strengthen me, Lord, and speak through me as you speak to me. Let the words of my mouth and the meditations of all of our hearts be acceptable and pleasing to you, O Rock and Redeemer. In Jesus' name we pray. Amen. Please be seated. As Pastor has pointed out, God has brought us into this fellowship just for one reason. One reason. Nothing more, nothing less. You know, as he has said, you know, it is that commitment to be a disciple of Jesus Christ. Disciple of Jesus Christ. You know, when I was growing up, in my college days in the early 60s, the late 60s, I had to travel by bus to take the train to Thambram, Madras Christian College. 4 years, that was my journey. And in that journey, you know, when I had to walk from the bus station to the railway station, I saw a big bungalow, a big house with a big backyard, big front yard. And that person was working elsewhere, but his hobby was to sculpt. He was a sculptor. And one day, I saw a huge, ugly stone in the yard. And then, the next day, I saw him with his little tools working on the stone. He was chipping away. They're chipping away the unwanted stone in the yard. Very ugly, very rough. But then, as every day I went through that path, I stood there a couple of minutes and watched him work. And slowly every day he would chip away something. He cannot work full time. I think in the morning hours he did that. And as he was chipping away, I, began a conversation with him and asked him, "What are you doing?" And he said, I think I sent the PowerPoints, I don't know whether it's still there. I sent it to Akil. Anyway, he said, "I am bringing out a lion from this ugly stone." And he was chipping away. And then the next day, chipping away. The next day, he chipping away. The next day, he chipping away. The next day, he was chipping away. Slowly and steadily. And after a month, I saw the entire stone was chipped away and it was so polished. Then again he started chipping away. And I said, "You chipped away, but why are you still chipping away?" He said, "My purpose is to bring out lion, not just to make the stone polished." He started chipping away.
It went on for 2-3 months. Then I saw the outline of the huge line. Again, he started chipping away. And then what happened was, almost in 4 months, I saw a beautiful, majestic lion coming out of that chipping away process. Friends, ultimate purpose of God is to bring out the image of Jesus Christ in your life and in my life. That is the chipping away process through the trials and temptations and pains and joy, the crisis in our lives, the relationship breaches in our lives, the pain and the suffering that we go through physically and emotionally. All these are chipping away process. It's a process. It takes time. That chipping away process is what is called discipleship. Discipleship. God is working in your life and my life. He's still working. In Ephesians chapter 2, verse 10 says, you and I are God's workmanship. God is still working. God never ever gives in you, of you. He's still working. He's chipping away. That is what is called, in the process of chipping away, you and I are being made as disciples. Being made as disciples of Jesus Christ. As we are being conformed to the image of Jesus Christ, we are being chipped away the unwanted elements so that we can live a pure and blameless life, a godly life. Our lifestyle change that happens. This is a process. Thank God for that. Because ultimately, everything that you go through is to end up for your good and for God's purposes. That's what the process we are in. It began when we gave our lives to Jesus Christ. He began the job. You are saved by grace, through faith. It is not of your own. It's not of yourselves. It is a gift from God. It's free. That's when the discipleship began. When we took the baptism. But it's not an ending by itself. The process continues. The process continues. You are still being worked. God is chipping away something so that you can be conformed to the image of Jesus Christ. How it happens? By transforming your mind. It begins here. It's Romans chapter 12, verse 1 says, verse 1 and 2. Your mind is renewed as you are being transformed to be conformed to the image of Jesus Christ. Friends, it begins in your mind. It's a commitment that you make on a daily basis, on an hourly basis, every minute, every second. You commit, as Pastor said. It's a commitment that you make. Salvation is free, but the commitment that you make so that you yield yourself to the working of God, the chipping away of God, as you are being put in the process of becoming a disciple. Friend, God is not much worried or care about what you wear, what you have done.
whatever you have done. He doesn't care. Thank God you have come to Jesus Christ, the saving knowledge of Jesus Christ. He doesn't care what you wear. But what you are becoming is interested. What you are becoming is God's business. Unless you make that commitment to yield to His work. That is what discipleship is. Discipleship is a process. It takes time. It is by the Holy Spirit. It's a never-ending process as long as you and I are living in the face of this earth. That's what God does. You know, disciple means, in Greek, mathetes. Mathetes means a learner, a student. You are a student of God, God's Word, and a learner. That's why the Word of God is very important in our lives. And we are put in this community of believers. The fellowship of God and the fellowship of people, His people, is very, very important in our lives. God not only changes us, transforms us through the Word, by His Holy Spirit, He also changes us through you. I am changed because of you. And you are changed because of us. It's a process. This is where we meet God. This is where we commune with God. This is a place of prayer. When we come, we are encouraged. We are edified. We are continually changed in our life. It's amazing how God brings in the changes. You won't be aware, but He changes. You may not realize, but He changes. That is the amazing work of the grace and the mercy of God. Friends, being a disciple and becoming a disciple, put in the process of becoming a disciple, and to be called a disciple of Christ, it's a privilege. It's an amazing thing. Thank God you are the disciple, or you are in the discipleship program. Praise God for that. And this becoming a disciple, discipleship, is not only a privilege, and we are being conformed as being transformed in our renewing of our minds to conform to the image of Jesus Christ. At the very same time as you are becoming the disciple of Jesus Christ, as pastors also referred, we have another responsibility. You not only grow as a disciple, but at the very same time, it is not only come and see the Messiah, but also at the very same time, go tell. Go tell to your neighbor and friends. That is a great commission given by Jesus Christ. He said, go, make the disciples of all nations. Go preach, baptize, make disciples of all nations. I am with you always. Friends, it goes together. Not only coming and see that Jesus is the Messiah, Jesus is your Savior and Lord, is important. It is not only that, along with that, you are given a responsibility. The responsibility of going and telling, going and touching people with the love of Christ. Whatever we do, the lifestyle that we have, the testimony that we carry, everything has to do to tell that Jesus Christ, your Savior and Lord. So that is what discipleship means.
That is what growing in Christ means. And in the process, God blesses you. Our God is a God of multiplication. You know, when you come to Jesus Christ, He has given you a gift, at least one gift. And our God is a God of multiplication. If you are faithful, He will multiply gifts that He has given to you. Whatever gifts that they are. Not only the spiritual gifts, but also in your physical life here. When you are faithful in little things, God can multiply that. Our God is a multiplying God. And John in chapter 15, first 15 verses, when you go home, read that. And you know, you are familiar with that passage. It's about the vine and the branches and the garden. God the Father is the garden. Jesus is the vine. And we are the branches. As long as we are connected with Jesus Christ, the branches are connected with the vine, there is life. Not only life, and the word that John uses is that abide by Him, remain in Him. That is the process of becoming a disciple. As long as you remain in Him, you become useful. You have life. Not only the life here, but also the eternal life. The privilege of living with Jesus Christ forever. That is the assurance that you have. So when you are faithful in little things, God in His grace and mercy, He multiplies them. Multiplies them. You enjoy the privilege of that multiplication. Even in the first 15 verses of John chapter 15, we read, when you are connected with the branches are connected with the vine, what happens is, there is fruit. There is fruit. There is more fruit than much fruit you can enjoy in your life. Not only that, when you remain in Him, as you grow, being a disciple of Jesus Christ, this fruit of the Spirit is seen in your life. They multiply. People see you change. Your character changes. That is the beauty of a disciple. You become useful. You become useful to yourself and to others, and ultimately bring glory to God. That is the wonderful thing of being a disciple and growing as a disciple of Jesus Christ. God bless us all. Let's pray. I request Pastor Paul to come and pray. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమకు పాత్రలుగా చేసుకుని నీ మందిరానికి తీసుకొచ్చారు. మేము మీ శిష్యులాగా జీవించాలని మీ వాక్యం ద్వారా అనుదిన మమ్మలను చెక్కుతూ సరిచేస్తూ నీ సారూప్యంలోనికి మమ్మల్ని నిలబెట్టుకుంటున్న విధానం కొరకు వందనాలు. ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా అలాగున నీ ఆత్మతో దర్శించండి, నీ కృపచేత నింపండి. అయ్యా, అనుదినము నీ పోలికలో నీ స్వరూపమందు నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించి అనేకులు ఎదుట నీకు సాక్షార్థమై జీవించినట్లు నీ పరిశుద్ధ ఆత్మ కార్యాన్ని జరిగించండి ప్రభువా.
చేరొచ్చిన సంఘాన్ని మీరు దీవించండి అయ్యా. మీ సేవకులను మీరు బలపరచండి. అన్ని బలహీనతల నుంచి మీరు నూతనమైన శక్తిని అనుగ్రహించి విడుదల దయచేయండి. నీ కృపచేత నీ ఆత్మతో బలపరచుకోండి. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, నీ కృపా సన్నిధి మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. Anybody celebrating your birthdays, wedding anniversaries, any taxes? No. Yeah. If not, may we all stand for the closing prayer. And again, I request Pastor to pray for our congregation. There are many needs, health needs, and financial needs, especially the green card and the paperwork, the stability of job. Many people are between jobs. And may the God of grace shower His favor upon all of us. Pray for us, pray for the congregation, and also once we finish the prayer, we'll join together in the Lord's Prayer, and Pastor will give us the benediction and send us. And finally, we will again sing our familiar song, Hallelujah, 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 Hallelujah. Thank you. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, ఇదిగో ఈ సహవాసం ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలకు నీవు అనేకమైన ఆశీర్వాదాలు దయచేయండి, ఆరోగ్యము దయచేయండి. అయినా ఎవరికి ఏ బలహీనత ఉన్నా నీ ప్రశస్తమైన శిలువ రక్తముతో వారిని స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యముతో మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే నాయనా, ఈ మందిరం సహవాసం ఉన్న బిడ్డలు వారి ఉద్యోగాల కొరకు అయా నాయన కనిపెడుతున్నట్లయితే, వారి ఉద్యోగ సంబంధమైన ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొంటున్నట్లయితే సమస్తమును కూడా మీరు వారి జీవితాలకు దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతికూలతను అనుకూలంగా మీరు మార్చమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. అలాగే నీ బిడ్డలకు ఉన్నటువంటి ఆర్థిక వసతులు ఏది ఉన్నా నీ సమృద్ధిలో నుంచి తీర్చండి. నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడవు నాయన. నీ బిడ్డలు ఎక్కడ ఏ కొరతలున్నా, ఏ రకమైన ఇబ్బందులున్నా అయ్యా మీరు దర్శించండి నాయన. నీ అద్భుతం చేయండి. నీ బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి. తద్వారా నీవే నిజమైన దేవుడని, నీ శక్తి గొప్పదని, నీ మందిరంలో నీ బిడ్డలు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేది బిడ్డలు గ్రహించినట్లుగా నీ పరిశుద్ధ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చేరొచ్చిన కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించండి నాయన. రాబో దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ సన్నిధిలో ఆత్మీయంగా నీ పోలికలోనికి రావటానికి నీ పరిశుద్ధమైన దీవెనతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారికి కావలసిన ఆరోగ్యం, ఆయుష్, అన్ని విధాలైన ఆశీర్వాదాలు దయచేయండి. పరిచయం చేస్తున్న మీ సేవకులు పాస్టర్ గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. మీ దాసునికి ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆశీర్వదించి బలపరచమని ఈ ఉదయకాల సమయంలో మీ మందిరంలో సహవాసం చేయటానికి మీరు మా అందరికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తిరిగి మా గృహాలకు వెళుతుండగా నీ కాపుదల భద్రత మాకు దయచేసి నీ సన్నిధిలో మరల మేము కూడి నిన్ను ఆరాధించేంత వరకు నీ క్షేమాన్ని మా అందరికీ దయచేయగలని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. మందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలో తేకాకి నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్.
Amen. Amen. God bless you all, and God be with you all till we meet again next week. Next Sunday, same time. God bless.